తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఆ రోజు లక్షల కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే ఆ రోజు ఆర్జించాడో, మళ్ళీ ఈరోజు ఒక రాజకీయాల్లోకి వచ్చి మరి ఈవేళ ఒక ఉన్మాది మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే వినాశనం, విధ్వంసం ఒక ఎజెండాగా ఈరోజు పార్టీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, గొడ్డలే ఒక జెండాగా పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో, రక్త చరిత్రే ఒక రాజనీతిగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గొడ్డలి పార్టీగా ఈరోజు పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడా అనేటువంటి ఈవేళ ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక ఆలోచన, మనందరికీ తెలుసు వివేకానంద రెడ్డి ఒక వివాదరహితంగా ఉండి కడప జిల్లాలో ప్రజలందరిలో కూడా ఒక